వంటి గ్రామస్తులు అయ్యా మాకు సులభ శైలిలో అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మాకు కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం గ్రాంధికంగా ఉన్నతమైన భాషను మేము పండితులం కాదు కదా, గ్రామీణులం అని అంటున్నప్పుడు సత్యనిష్ట గురువు అలాగే చెప్తున్నాం కదా, ఏమి మీకు అర్థం కాదేమన్నాడు చెప్పండి అని అడిగాడు. మాకు తులసి శ్రీ మహావిష్ణువుకు ఎందుకు అంత ఇష్టం? శ్రీ మహావిష్ణువు ఆలయంలో తులసి పరమేశ్వరుని మెడలో, అంటే నారాయణుని యొక్క మెడలో వేస్తారు. ఏ విష్ణు ఆలయంలోనైనా తులసిని తప్పకుండా ధరిస్తారు. తులసి మాలను ధరించింది మన నారాయణుడు ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉంటాడు. అదేవిధంగా తులసి కోట లేని ఇల్లు అంటూ ఏది ఉండదు. దీన్ని యొక్క జ్ఞాన రహస్యం మాకు కొంచెం చెబితే బాగుంటుంది అని అన్నప్పుడు, అలాగే తల్లి, తులసి తల్లి గురించి తెలుసుకోకుండా, తులసి మహిమ తెలుసుకోకుండా మనం తులసిని పూజిస్తూ ఉంటే కొంతమంది తెలిసిన వారు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తులసి మాత, తులసి తల్లి, ఈమె జలంధరుడు అనేటువంటి ఒక రాక్షసుడి భార్య. జలంధరుడు ఎవరు అంటే ఈశ్వరుడి యొక్క త్రినేత్రం నుంచి పుట్టినవాడు. దీనికి ముందుగా మనం కొంచెం కథ చెప్పుకోవాలి. ఏమంటే, సతీదేవి దక్షయజ్ఞంలో దహించుకుపోతుంది. సతీదేవి దక్షయజ్ఞంలో దహించుకుపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఈశ్వరుడికి తెలుసు, ఆమె వద్దంటాడు, మీ తండ్రి దక్షుడి యొక్క యజ్ఞానికి పోవద్దు, నీకు అక్కడ గౌరవం ఉండదు, ఎందుకంటే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, అది మీ నాయనకి ఇష్టం లేదు అని చెప్తాడు పరమేశ్వరుడు. కానీ ఆ తల్లి వినదు. ఎందుకు వినదు? తను 27 మంది కుమార్తెలకు పెద్ద కుమార్తె ఈమె, 28వ ఆమె. 27 నక్షత్రాలను చంద్రుడు పెళ్లి చేసుకుంటాడు. అందుకే చంద్రుడిని తల మీద పెట్టుకుంటాడు పరమేశ్వరుడు, చంద్రశేఖరుడయ్యాడు. దానికి ఒక కథ ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవచ్చు మనం. కనుక మొదటి ఈ యొక్క సతీదేవి ఈశ్వరుని వరించి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా పరమేశ్వరుడు అంటే భక్తి, ప్రేమ, ఆయన తప్ప వేరే వారిని వివాహం చేసుకోను అంటూ ఉంటుంది. అలా అంటున్నప్పుడు తండ్రికి ఇష్టముడు దక్షుడికి. అయినా కానీ ఆమె స్వయంవరం రోజు వచ్చి ఈశ్వరుడు తీసుకెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈశ్వర ద్వేషి అవుతాడు దక్షుడు. అప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది. ఆమె భర్త మాటలు కాదని వచ్చింది, తిరిగి తన భర్తను ముఖం చూపించలేము. తండ్రి ఇక్కడ తిరస్కరించాడు కనుక ఇక్కడ ఉండలేను, నాకెందుకు శరీరం, ఆ తల్లి దహించుకుపోతుంది. అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్నిదేవునితో దహించుకుపోతుంది. ఎప్పుడైతే అగ్నిలో దహించబడిపోయిందో పరమేశ్వరుడికి సర్వం తెలుసు కదా, త్రినేత్రుడు, సర్వజ్ఞుడు, వెంటనే వెళ్ళి ఆమె యొక్క చితాభస్మంలో నుంచి ఆమె శరీరాన్ని అలాగే భుజాన వేసుకొని శివతాండనం చేస్తాడు. వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని దక్షుడు తలను తీసేస్తాడు, సర్వనాశం చేస్తాడు. అప్పుడు త్రినేత్రం కూడా తెలుసుకుంటుంది. ఈశ్వరుడి యొక్క 3వ కన్ను తెరుచుకొని, అది ఈ వల్కనోసలు ఉంటాయి, అంటే ఏమి అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు లోపల సముద్ర గర్భం నుండి పైకి వస్తాయి. అవి ఆ కొండలపై నుంచి చిమ్ముతాయి. అంత 100,000 అగ్నిపర్వతాలు ఒకటైనా ఆ త్రినేత్రానికి సాటి రాదు. ఎందుకంటే అవన్నీ త్రినేత్రం నుంచి పుట్టిన అగ్నులే. ఈ భూమి మీద ఏ అగ్ని ఉందన్నా అది పరమేశ్వరుడి నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని. ఎలా అంటే కోటానుకోట్ల సూర్యులంతా కూడా పరమేశ్వరుడి నేత్రం నుండి వచ్చిన వాళ్ళే. ఆ అగ్ని స్వరూపమే అన్ని యొక్క భూమండలం అంతా కూడా, ప్రపంచ మండలం అంతా కూడా, విశ్వమంతా కూడా చరిస్తున్నటువంటి నక్షత్ర గోళాలు. కనుక ఈయన ఎప్పుడైతే ఆ 3వ నేత్రం తెరుచుకుందో ఆ అగ్ని నేరుగా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలో వెళ్ళిపోయి అక్కడ ఒక వీరుడుగా జన్మించాడు. వాడి జలంలోంచి పుట్టాడు కనుక జలంధరుడు అయ్యాడు. ఈ జలంధరుడు అక్కడ పెరిగి పెద్దవాడైన తర్వాత ఈశ్వరుడి భక్తుడై ఈశ్వరుని ప్రార్థించి ఈశ్వరుడి నుంచి వరాలు పొంది తనకు మరణం లేకుండా ఇవ్వని అడుగుతాడు. పరమేశ్వరుడు ఏ జీవి అయినా భూమి మీద పుడితే మరణం లేకుండా ఉండదు అనేటువంటి త్రిమూర్తులలో
ఈ యొక్క సృష్టి ధర్మానికి విరుద్ధం అది. ఎందుకంటే జగన్మాత ఆదిపరాశక్తి నరులు కానీ దేవతలు కానీ ఎవరైనా కానీ శరీరం ధరించాక విడిచిపెట్టాలి, ఇంకేదన్నా కోరుకుంటాడు. అయితే నీ చేతిలోనే నాకు చావు రాసి పెట్టి ఉండాలి అంటాడు. అంటే వరం ఇచ్చిన వాడు చంపడు కదా అని వాడి నమ్మకం. ఈశ్వరుడు తదాస్తు అంటాడు, జలంధరుడు వెళ్ళిపోతాడు. అయితే వాడికి సర్వశక్తులు ఉన్నందువలన ఇంద్రుడిని జయిస్తాడు, ఇంద్రుడిని తరిమేస్తాడు, దేవతలంతా అవసరం చేసుకుంటాడు, ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడతా అంటాడు. అందరినీ భయంకరమైన హింసలు చేస్తూ ఉండేటప్పుడు వాడికి భార్య అయినటువంటి జలంధరుని భార్య వృందావతి ఆమెకు హరివల్లభ అని కూడా పేరుంటుంది. ఎందుకంటే ఆమె నిరంతరం జన్మత హరిని స్మరిస్తూ ఉంటుంది. ఆమె హృదయం నిండా హరియే ఉంటాడు. ఆమె లక్ష్మీ అంశం అని కూడా చెప్పబడుతుంది. హరిభక్తురాలు హరిని ఎంతగా పూజిస్తుందంటే అంతగా పూజిస్తూ ఉంటుంది. హరిని పూజిస్తుండడం వలన ఆమెను ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే హరిభక్తులు ఎవరైనా ఏ స్త్రీలైనా వారు పరమ పవిత్రులుగా ఉంటారు, పరమ పావనులుగా ఉంటారు, ఉత్కృష్టమైన బలం కలిగి మహాశక్తి సంపన్నులై ఉంటారు. అంటే మనకు ఒక మాటలు చెప్పాలంటే మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటిది శ్రీమూర్తికి ఇచ్చిన గౌరవము పాతివ్రత్యము. పాతివ్రత్యము అనేది ఎక్కడ లేని శక్తి తెచ్చిపెడుతుంది అనేటువంటి ధర్మాన్ని అనేక మంది మర్చిపోయి ఉండొచ్చు ఈ కాలంలో. ఎందుకంటే కాలగమనంలో అనేక మార్పులు వస్తుంటాయి, అనేక విదేశాల యొక్క నాగరికతలన్నీ కలిసిపోయాయి. కనుక ఏది ఎలా ఉన్నా మన ధర్మంలోనే ఉన్నతం తెలుసుకోకపోతే రాను రాను ఇంకా తర్వాత తరాల వారు పతనమయ్యే అవస్థ ఉంటుంది. ఇది బాగా ముందు చూపుగా గ్రహించుకోవాలి. మనం మన తర్వాత తరాల వారికి ఆదర్శంగా ఉండాలి, కానీ వారిని అసహించుకునేలాగా మనం జీవించకూడదు. మన తర్వాత తరాలు ఇటువంటి తల్లిదండ్రుల కడుపులో మనం ఎందుకు పుట్టాము అని అసహించుకునే స్థితికి మనం పోకూడదు. కాబట్టి తల్లిదండ్రులైనా పిల్లలైనా తదనంతరం జీవించుడు. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.